1 year సెలబ్రేషన్ సక్సెస్ మీట్కి వచ్చిన అందరూ విశ్వ సార్ నమస్కారం, రవితేజ సార్ నమస్కారం సార్, అండ్ లీలా అండ్ అందరికీ వందనా గారు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నేను ఈ సక్సెస్లో నేను కూడా ఒక భాగమైనందుకు నా పాటతో ప్రతి ఒక్క గడప గడపకు నేను ఫస్ట్ తట్టి లేపి ధమాకా మూవీ వస్తుంది, సో అందరూ చూడండి అని చెప్పడము చాలా సంతోషం నాకు. అండ్ ఈ సాంగ్ ఇంత అద్భుతంగా క్రియేట్ చేసిన భీమ్స్ సిసిరోలియో గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సాంగ్ నాకు ఇచ్చినందుకు, థ్యాంక్స్ అలాట్. అండ్ అంతే అద్భుతంగా రాసిన మన కాసర్ల శ్యామన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ త్రినాథరావు గారికి అండ్ ప్రతి ఒక్కరికి డిఓపి ప్రతి ఒక్కరికి టీం అందరికీ నా ధన్యవాదాలు అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ ఈగల్లో అయితే మీ లుక్ అద్రిపోయింది, మామూలు మాస్ మహారాజా పేరుకు తగ్గట్టు అద్రిపోయింది సార్ లుక్ అయితే, చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్, కంగ్రాచులేషన్స్ సార్, థ్యాంక్ యూ. ఓకే, పాడాలి ఆవిడ అంతే కదా మీరు అడిగేది? వాళ్ళు అడుగుతున్నారు. భీమ్స్ గారు పాడతారు, భీమ్స్ గారు ఎక్కడ ఇప్పుడు వచ్చిన భీమ్స్ గారికి స్వాగతం సుస్వాగతం. నిన్ను చూస్తే ఆ తర్వాత పాడతారు ఆయన. సో మీరు ఒక్క లైన్ పాడాల్సిందే మండలి గారు, ఏంటిది? వెంకన్న తీర్థంలో పొద్దు ముహూర్తంలో పూల జడ ఎత్తుతుంటే పుస్తను గడుతుంటే ఏ కన్ను చూడకుండా కన్ను నాకు వెడుతుంటే నిన్ను చూడ బుద్ధైతోంది రాజిగో, మాట్లాడ బుద్ధైతోంది రాజిగో, ఎమ్మ జిత్తక్క జజ్జన జిత్తక్క చెయ్యి పట్ట బుద్ధైతోంది రాజిగో, ముద్దు పెట్ట బుద్ధైతోంది రాజిగో, జిత్తక్క జజ్జన జిత్తక్క. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. నేనేమో ఉన్నట్టు మాట్లాడతాను, ఎవరేమో అనుకుని నేనేదో అనుకుంటాను అది మాట్లాడతా. అయితే ఒకటైతే అందరికి నమస్కారం. అందరికి అయ్యా నీకు మా వాడు ఉన్నాడు, మా ఒంగోలు అది ఇట్లన్నిటికి మించి మా అమ్మాయి అదే శ్రీలీల, మా ఒంగోలు అమ్మాయి. ఏంటి అన్నావు తెలవదా? సరే అట్టయితే ఈ ధమాకా సినిమా నేను చేయలేదు, కానీ ఒక సంవత్సరం ఇదవటం అంటే పండగ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పిల్లడు మన రవితేజ గారి సినిమాలంటే నాకు ఒక రకంగా ఉంటాయి. నేను ఆ సినిమా గురించి నాకు తెలియదు కాబట్టి నేనేం మాట్లాడలేను, కానీ ఈ సినిమా గురించి మాట్లాడుతానయ్యా. ఈగలు మళ్ళీ అదొక దారి ఈగల్ ఆయన వేషధారణ కానీ నిజంగా ఆయన ప్లాన్ చేసినోడు ఘట్టం నేనే, కార్తీక్. యమాగుంది అసలు ఆ మనిషి. ఫస్ట్ రోజు నేను రవితేజ గారిని ఇంతకుముందు ఎప్పుడు చూడలా. నేను షూటింగ్కి వెళ్ళాను, నేను మేకప్ అన్ని వేసుకొని వచ్చాను. ఆయన ఆడ కూర్చున్నాడు, వాడి అమ్మ ఇట్లా ఉండడిందిరా మడిసి అని, ఏమో సింహంలాగా ఉండడా, ఈ పక్కగుండేవాడు ఇట్లా ఉండడింది అసలు, ఈ ఇట్లా ఉండడిందా అని అదే ఆలోచనలో ఉన్నాను. కానీ నేను ఇంకో విషయం తెలిసిన, నేను ఎవడు ముందు కూడా డైలాగులు మర్చిపోను. మొట్టమొదటిసారికి మిమ్మల్ని చూసిన తర్వాత డైలాగ్ మర్చిపోయి నేను తెలిసిన ఆ జుట్టు ఆ గెటప్ ఎన్ని చూసి అమ్మని ఎట్టు ఉండాడురా బాబు. అప్పుడే ఓ మాట అన్నాడు, ఆయనే ఈ సినిమాలో నన్ను పెట్టించింది కూడా. ఏంది మళ్ళా దొంకొచ్చాడని చెప్పి మళ్ళా ఇవన్నీ ఏంది పెట్టించింది. నిజం చెబుతున్నాను, ఈ సినిమా అంటే ఎవడు సినిమా చేసినా ఆడు గొప్పగా చెప్పుకుంటాడు, అదేం కాదు. కానీ ఉన్నట్టు మాట్లాడాలా. అది నేను ఎట్లా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్నట్టు ఉంటుంది. నేను డబ్బింగ్ చెప్పాను, చెప్పిన తర్వాత కొన్ని సీన్లు వేసి చూపించారు. ఊడమ్మ బడవ ఇదేంద్ర స్వామి ఎట్ట ఉంది అసలు అనుకున్నా నేను. యమాగుందంటే సంక్రాంతికి మీరు పెట్టే డబ్బులకి దాని అమ్మ డబల్ త్రిపుల్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారు నిజంగా మీరెవరు నాకు తెలియదయ్యా, నాకు తెలీదు. పీపుల్స్ మీడియా అంటున్నారు, కానీ మా డైరెక్టర్గా ఉన్నాడు ఆయన ఆదిత్య గారు. 10 మందికి అన్నం పెట్టే పెద్ద కంపెనీ ఉండాలయ్యా, ఉండాలి. మీరు అందరు చల్లగా ఉండాలా, బాగుండాలి. ఏంది మంచి మంచి సినిమాలు చూడాలా, తీయాలి, జనాలందరికి పని కల్పించాలి. ఇక మాస్ మహారాజు ఇవన్నీ కాదు, కానీ నాకు ఆయన అంటే ఒక ఇది నాకు అంతే. ఈ సినిమాలో నాకు ఎంత తృప్తినిచ్చిందంటే ఓ మాట అన్నాడు,
నిన్ను చూడంగానే నవ్వు వస్తుందా అని అన్నాడు నన్ను. చేసిందేమో ఒక రకమైన విలన్ క్యారెక్టరు, చేయించింది ఆయన విచిత్రంగా ఉంటుంది క్యారెక్టరు, మంచి క్యారెక్టర్. ఇదైతే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఇక మా అవసరాల వారు ఉన్నారంటే ఇక ఆయన లెవెల్ ఆ హోందాతనం వేరుగా ఉంటుంది ఆ సినిమాలో కూడా. పోతే నవదీప్ మా ఒంగోలుడే, మా ఊరు పక్కనోడే, ఏంది అద్భుతం. ఎందుకు ఒంగోలియన్స్ అంటేనే అదో రకమైన ఇది, ఏంది ఒంగోలుకి ఎత్తుకున్నంత ఇది ఉంటుంది అనమాట. ఏంది అట్టని మిగతా ప్రాంతాలు ఇది కాదు, అయ్యో మళ్ళీ అది మళ్ళీ అట్టింకొట్టింకు కొట్టేసి ఒంగోలు వాళ్ళని మెచ్చుకున్నాడు, మిగతా వాళ్ళని ఇది అన్నాడు అని మాత్రం అనమాకండే. అందరూ అన్ని రోజులు. కాకపోతే ఏంటంటే మాకు కొంచెం ఇది ఉంటుంది. సో అందరు ఈ సినిమా చూసి ఈ ధమాకాని ఎట్టయితే హిట్ చేశారో అట్లానే హిట్ చేసి రవితేజ గారిని ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు చేసే విధంగా తెలుగు ప్రజలు అందరు ప్రజలు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. సుమారు ఒక సంవత్సరం అయింది ధమాకా రిలీజ్ అయ్యి. ఈరోజు మళ్ళీ ధమాకా ఈగిల్ సినిమాతో పాటు ధమాకా సినిమా ఫంక్షన్ జరుపుకోవడం కూడా నిజంగా నాకు తెలిసి సినిమా చరిత్రలో ఇంతకుముందు జరగలేదు అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక గొప్ప పరిణామం అని నా భావన. ఈ సంవత్సర కాలంలో నా జీవితంలో చాలా పెను మార్పులు జరిగాయి. ఉత్థాన పతనంలో ఉన్న నా జీవితం చాలా ఆలోచిస్తున్నటువంటి రోజుల నుంచి చాలా మంది ఆలోచించే దిశగా నా అడుగులు పడ్డటువంటి సందర్భం ధమాకా. ఈ సినిమా అవకాశం వచ్చినందుకు, అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ సార్, వివేక్ సార్ అండ్ డైరెక్టర్ త్రినాథ్ సార్, ప్రసన్న గారికి ధన్యవాదాలు. అలాగే నా హీరో, మనందరి హీరో, నా ఇలవేల్పు మీ అందరికీ తెలుసు, రవితేజ సార్. ఎప్పుడు మాట్లాడినా ఎక్కడో తెలియని భావన కలుగుతుంది నాకు. ఎందుకంటే నాకు అలాంటి సంఘటనలు ఆయనతో కొన్ని షేర్ చేసుకున్నాను. ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల ఆయన్ని చూసుకుంటూ నేను చేసిన పాటలు ఉన్నాయి. ఈరోజు నేను ఉత్తమ సంగీత దర్శకుడిగా 2022కి బెస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు తీసుకున్నానంటే దాని వెనకాల రవితేజ సార్ ప్రేమ ఉంది. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నందుకు నా పాటకు దక్కిన గౌరవాన్ని నాకు ఇచ్చిన గౌరవంగా నేను భావిస్తుంటాను. అలాగే ఈరోజు మీ అందరి ముందు నిలబడి సగర్వంగా మాట్లాడుతున్నానంటే నా ప్రతి అడుగు వెనకాల, ప్రతి పదం వెనకాల, ప్రతి పాట వెనకాల నన్ను ప్రోత్సహించిన ఆయన మాటలు ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం తర్వాత కూడా ఈరోజు మీ ముందు ఉన్నానంటే అది రవితేజ సార్. చివరి శ్వాస వరకు ఇది చెప్తే అతి అయిపోద్దేమో కానీ ఆయన నచ్చదు ఇవన్నీ. నా చివరి శ్వాస వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, నా కంఠంలో పాట ఆడుతున్నంత కాలం ఆయనకు పాటలు చేస్తూనే ఉంటాను. ఆయనను పిలిచిన ప్రతిసారి పాటలు చేస్తూనే ఉంటాను. అలాగే ధమాకా నుంచి నాకు గుర్తుండిపోయే సంఘటన ఏంటంటే, సార్ రవితేజ అనే పేరు ముందు మాస్ మహారాజా అని ఉంటుంది. ఆ టైటిల్కి పాట చేసే అవకాశం, అదృష్టం నాకు మాత్రమే దక్కింది. అది ధమాకాలో దక్కింది. ఏ తో మాస్ మాస్ రాజా జర్రా ఉఠా కే మార్ బ్యాండ్ బాజా, మచ్చా హే తో మాస్ మాస్ రాజా జర్రా ఉఠా కే మార్ బ్యాండ్ బాజా. అలాగే ఈ సినిమాతోటి మంగ్లీ గారు ఇందాక ఒక మాట అన్నారు, ప్రతి గడప గడప కానీ నిజం అండి. మంగ్లీ గారు, కాసర్ల శ్యామన్న ఇద్దరు ఈ సినిమాలో నా పాటల విషయంలో, సంగీత విషయంలో ప్రతిరోజు, ప్రతి పూట స్కేల్ మారినప్పుడల్లా, టెంపో మారినప్పుడల్లా ప్రతిసారి నాతో ఉండి పాటని ప్రేమించి, పాటను గౌరవించి, పాటను ప్రజల్లోకి తీసుకెళ్ళినందుకు వాళ్ళిద్దరికీ ఈ సినిమా విషయంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూనే ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం రేపు సంక్రాంతికి రాబోతున్న ఈగిల్ సినిమా మన 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 హీరో సినిమా పెద్ద ఎత్తున ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అన్నారండి. ఈ సినిమా పనిచేస్తున్నప్పటి నుంచి నేను అన్నను చూస్తున్నాను. చాలా అంటే చాలా, నిజం చెప్తున్నాను, తను తిండి తినకుండా చాలా పని చేస్తే, అంటే కలిసి నిద్రపోకుండా, తిండి తినకుండా ఎంత వర్క్ చేశాడో నాకు తెలుసు. ఎందుకంటే మేము కలిసి మాట్లాడుకున్నాం, కలిసి చర్చించుకున్నాం, చాలా విషయాలు తెలుసుకున్నాం. సో ఇలాగా నాలాంటి కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని, అంటే కనీసం పేరు లేని నాలాంటి వారికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించే రవి సార్, మాలాంటి వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి అన్నం పెట్టి మా తల్లిదండ్రుల ముందు మమ్మల్ని సగర్వంగా నిలబెడుతున్నందుకు, ఇలాంటి వ్యక్తులకు అవకాశం ఇస్తున్నందుకు, మున్ముందు మాలాంటి వాళ్ళు చాలా మందికి అవకాశాలు రావాలని, వాళ్ళందరికీ మా అందరికంటే ఎక్కువ పేరు రావాలని, వాళ్ళు బాగా బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అనయ్య గుడ్ లక్,
ఆల్ ద బెస్ట్. కార్తిక్ ఫస్ట్ నీ నీ మూవీ దాంట్లో నుంచే నాకు రెఫరెన్స్ ఇచ్చాడు ఆడు మర్చేదానికి. ఏ కార్తిక్, యా ఫ్యాంటాస్టిక్, థ్యాంక్ యూ అన్న. భీమ్స్ అన్న, యూర్ ఆల్వేస్ an inspiration of your all the folk music that you do. Fantastic, love you so much for all the work you do. కాదు, బీమ్స్ గారు ఇటు వచ్చారా? కొన్ని సీక్రెట్స్ మాట్లాడుకుందాం మనం. ఇదో మీరు మాట్లాడండి. My wholehearted well wishes and loving greetings to everybody. The first thing, as usual, my boss, my hero, Ravanna, thank you so much for putting me on board and taking me to the canvas of Eagle. And the movie has come out really fantastic, and it's going to do the blockbusting thing in the realm of Sankranti Festival. Thank you, Karthik Gattamneni, sir, my friend, my boss, everything, for putting me on board. Dear, love you so much. నిజంగా గీత గారు మీ తెలుగు నిజంగా బాగుంటుంది అని ఫిక్స్ అయిన వెంటనే బీమ్స్ గారి స్పీచ్ విన్నాను. ఆయన తెలుగు చాలా బాగుంది. నాకు ఆయన రాంబాబు పాట నుంచి నాకు ఆయన మ్యూజిక్ అంటే ఇష్టం ఈరోజు కలగడం జరిగిందనమాట. సో నేను కూడా ఏమైనా తెలుగులో పెద్ద పెద్ద పదాలు వాడాలి అంటూ ఫిక్స్ అవుతున్న టైంలో ఏం చెప్పాలని ఆలోచిస్తుంటే సినిమా ఇండస్ట్రీ ఒక వైకుంఠపాలి గేమ్ లాగా అనిపించింది. అంటే ఒక ఫ్రైడే సినిమా హిట్ అయితే నిచ్చెనెక్కి పైకి వెళ్తాం, ఒక ఫ్రైడే సినిమా ఫ్లాప్ అయితే పాము మింగిస్ కిందకి వెళ్ళిపోతాం. కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది ఒక పరమపద సోపాన పథం, బీమ్స్ గారి భాషలో చెప్పాలంటే. ఈ సినిమా ధమాకా అనేది నాకు తెలిసి అదేదో వైకుంఠపాలిలో కింద నుంచి పైకి వెళ్ళిపోయి నిచ్చెన ఒకటి ఉంటుంది కదా, అలాంటి నిచ్చెన ధమాకా అనమాట. ఈగలు కూడా అలాంటి నిచ్చెన అవుతుందని నాకు చాలా చాలా నమ్మకంగా ఉంది. అండ్ నాకు కొంతమంది డాన్స్ చేస్తుంటే మనకు చూడబుద్ధి అవుతూ ఉంటుంది, కొంతమంది డాన్స్ చేస్తుంటే మనకు కూడా డాన్స్ చేయబుద్ధి అవుతుంటుంది. అటువంటి యాక్టర్ రవితేజ్ గారు అనమాట. నాకు ఒక గుర్తుంది ఇప్పటికీ, ఒక న్యూ ఇయర్స్ రోజు కాజల్ చెల్లివా కత్రినా కైఫ్ అనే ఒక పాట పెట్టుకుని నేను 2 గంటలు అదే పాట చూస్తే ఆయనకి ఫోన్ చేసి థ్యాంక్ యూ ఫర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది ఇండస్ట్రీ మెసేజ్ పెట్టాను అనమాట. అంతే ఎంతూజియాసంతో డాన్స్ చేసే నటి శ్రీలీల. ఇప్పుడే ఇందాక ఈ రాజీగో పాట చూసినప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ అబౌట్. అంటే ఒక మంచి యాక్టర్ అండ్ యాక్ట్రెస్ ఉండి ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ ఉంటే ఆ సాంగ్ ఎన్ని కాలాలు నిలుస్తుంది దానికి ఇలాంటి పాటలు నాకు నిదర్శనం అనమాట. నేను కొన్నాళ్ళు రవితేజ గారి యాక్టింగ్కి ఫ్యాన్ని. అది ఈగల్ సినిమా షూటింగ్ అయ్యేంత వరకే. ఈగల్ సినిమా షూటింగ్ స్టార్ట్ అవగానే నేను ఆయన మనిషికి కూడా ఫ్యాన్ అయ్యాను. అంటే ఆయన అలా కనిపిస్తారు కానీ చాలా స్పిరిచువల్ మనిషి అని నా ఫీలింగ్. అంటే ఏ విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలి, ఎంతవరకు వదిలేయాలి, అంటే నిజంగా లైఫ్లో బుర్రను ఎంతవరకు వాడాలో అంతవరకు వాడి ఆనందంగా పనిచేస్తూ అందరినీ ఆనందంగా చూసుకునే మనిషి ఆయన. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ పర్సనాలిటీ ఆల్సో సార్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు విశ్వప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా ప్రొడక్షన్ హౌసెస్ మనం సినిమా చేసి వెళ్ళిపోతూ ఉంటాం, కానీ నాకు విశ్వప్రసాద్ గారు ఎప్పుడు పరిచయం అయ్యారో నాకు గుర్తులేదు. ఇట్స్ బీన్ సచ్ ఎ లాంగ్ జర్నీ విత్ హిమ్ అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ బికమ్ లైక్ ఎ హోమ్ బ్యానర్ ఫర్ మీ ఆల్సో. అండ్ కార్తిక్ గారు థ్యాంక్ యూ. చాలామంది డైరెక్ట్ చేస్తుంటే మనకి అమ్మో ఈయన 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 విజన్లో మనం ఫిట్ అవ్వాలి, ఈయన చాలా ప్యాషన్గా వర్క్ చేస్తున్నాడు, చాలా కష్టపడి పని చేస్తున్నాడు, చాలా ఎలా ఫిట్ అవ్వాలని మనం ఆలోచిస్తుంటాం. కానీ కార్తిక్ పనిచేస్తుంటే మనకు ఆ ప్రెషర్ ఉండదు. అండ్ అంటే ఆయన డైరెక్షన్ అంతా ఎప్పుడు చేస్తాడో కూడా తెలియకుండా అయిపోతుంది అనమాట. అండ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ యూ సార్. అండ్ రేజన్ గారు, నేను మీరు మాట్లాడడం ఆయన మాట్లాడడం కానీ ఇంగ్లీష్లో మాట్లాడాలా తెలుగులో మాట్లాడాలి డిసైడ్ చేసుకుని ఇలా అనుకుంటే తెలుగు వచ్చింది, ఏమనుకోవద్దు సార్. బట్ వండర్ఫుల్ మ్యూజిక్ సార్. ఐఎమ్ అండ్ రియలీ గ్లాడ్ టు హ్యావ్ నోన్ ఎ టెక్నీషియన్ లైక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. వివేక్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్. అదర్వైజ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ వచ్చేసిన వాళ్ళందరికీ. యాక్చువల్గా ధమాకా లాస్ట్ December 23rd రిలీజ్ అయింది, కానీ వెనక పోస్టర్లు వీడియోలు ఎదురుగా శ్రీలీల రవితేజ గారు వాళ్ళని చూస్తుంటే మొన్న 23 రిలీజ్ అయినట్టుంది, ఈరోజు సక్సెస్ మీట్ జరుగుతున్నట్టుంది. నాకైతే అంత హ్యాపీగా అనిపించింది అనమాట ధమాకా వైబ్స్. అంటే రవితేజ గారికి ఆయన స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కరెక్ట్ మీటర్లో పడితే ఆడియన్స్ 100 కోట్ల కలెక్షన్స్తో ఆశీర్వదించారు. అలా అని ప్రతిసారి ఎంటర్టైన్మెంట్ మూవీసే చేయడం కూడా బాగోదు. అందుకే రవితేజ గారు ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. కొంతమంది అన్న ప్రయోగాలు వద్దన్నా, మాకు ఎంటర్టైన్మెంట్ మూవీస్ కావాలన్నా అని రాస్తుంటారు. భయ్యా, ఆయన ప్రయోగం చెయ్యకపోతే లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి నువ్వు స్టేటస్లు పెట్టే
నా ఆటోగ్రాఫ్ లాంటి మూవీ వచ్చిండేది కాదు. ఆయన ప్రయోగం చేయకపోతే నువ్వు బాధల్లో ఉన్నప్పుడల్లా ఇన్స్పిరేషన్ కోసం నువ్వు చూసే నేనింతే లాంటి మూవీ వచ్చిండేది కాదు. అసలు కొత్త వాళ్ళతో ఎందుకు లేని ఆయన ప్రయోగం చేయకపోతే హరీష్ శంకర్ గారు, బాబీ గారు, మల్లేని గోపీచంద్ గారు ఇలాంటి డైనమిక్ డైరెక్టర్లు వచ్చిండేవాళ్ళు కాదు. అసలు ఆయనే ప్రయోగం చేయకపోతే ఈ ఇండస్ట్రీలో చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు, చాలా మంది అసిస్టెంట్ కెమెరామెన్లుగానే ఉండిపోయేవాళ్ళు, చాలా మంది అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్లుగానే ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రయోగం చేశాడు కాబట్టే వాళ్ళు ఏదో ఒకటి సాధించారు, వాళ్ళ టాలెంట్ని ఇండస్ట్రీకి చూపించారు. అలా రవితేజ గారి ప్రయోగం ఉపయోగంగా మారిందే తప్ప ఏ రోజు ఎవరికి ఏ నష్టం కలిగించలేదు. థ్యాంక్ యూ అన్న. మీరు ఆయనకి అంటే రవితేజ గారు అంటే ఒక తరాన్ని ఎంటర్టైన్ చేసిన వ్యక్తి మాత్రమే కాదు, ఒక తరాన్ని ఇన్స్పైర్ చేసిన వ్యక్తి. ఆయనకి కృష్ణానగర్ కష్టాలు తెలుసు, జూబ్లీ హిల్స్ రిచ్ లైఫ్ తెలుసు, కిందన్న వాళ్ళని పైకి లావడం తెలుసు, అలానే పైకి వచ్చిన వాడు ఎవడైనా పొగరుగా ఉంటే ఆ పొగరు దించడం తెలుసు. అలాంటి వ్యక్తి మా రవితేజ గారు. అంటే ఉన్న ఊరిని కన్న తల్లిదండ్రులని వదిలేసి వచ్చి ఇక్కడ ఒక పూట తిని ఇంకో పూట తినక పేపర్ల నిండా కథలు పెట్టుకుని బుర్ర నిండా ఆశలు పెట్టుకుని సగం కాళ్ళని కడుపుతో తిరుగుతున్న లో ఉండే ఏకైక హీరో రవితేజ గారు. ఆయన ఉండడం వల్లే వాళ్ళ కళలన్నీ సాధ్యం అవుతున్నాయి అనమాట. అలాంటి రవితేజ గారితో ఈ ధమాకా సినిమాలో వర్క్ చేయడం నాకు నిజంగా చాలా 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 హ్యాపీ అనిపించింది. ఈ ధమాకాలో నాకు అంటే సినిమా అయిపోయిన తర్వాత నేను కూడా గుర్తుండిపోయానంటే అలాంటి క్యారెక్టర్ నాకు రాసిన ప్రసన్న కుమార్ బెజవాడ అన్నకి థ్యాంక్ యూ. అలాగే ఆ క్యారెక్టర్ని అంత బాగా తీసిన నక్కిన త్రినాథరావు అన్నకి థ్యాంక్ యూ, రవితేజ అన్నకి. అలాగే ఇదంతా కుదిరి ఈ రోజు దాన్ని 1 year సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే దానికి కారణమైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదంతా జరిగిందంటే కారణం పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే, ఇంత పెద్ద సక్సెస్ జరిగిందంటే థ్యాంక్ యూ సో మచ్. అలాగే లాస్ట్ December 23rd కదా ధమాకా రిలీజ్ అయింది. అంటే జనరల్గా రవితేజ అన్న నుంచి మీరు కోరుకున్నారు అంటే ఇప్పుడు నాకు మా హీరో కామెడీ కావాలి అని కన్ఫర్మేషన్ ఉన్న సినిమా కావాలంటే మీరు December 30th ఒకసారి వెంకీ సినిమా రిలీజ్ అవుతుంది, అది చూడండి. ఇప్పుడు మా హీరో ఏం చేస్తాడు అనే ఇన్ఫర్మేషన్ కావాలంటే Jan 13th ఏగల్ సినిమా రిలీజ్ అవుతుంది, అది చూడండి. ప్రతి షాట్ ఒక థ్రిల్ ఉంటుంది. అలా ఉంది ట్రైలర్ ఏగల్ సినిమా. మన కార్తీక్ ఘట్టమనేని అన్నకి కంగ్రాట్స్ అన్న, ముందుగా ట్రైలర్ ఎంత పెద్ద సక్సెస్ అయినందుకు. లాస్ట్ December 23rd నుంచి ఈ 1 year సెలబ్రేషన్స్ వరకు ఈ మధ్య ఈ 1 yearలో మనం చాలా 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 గొప్ప విషయాలు జరిగాయి మన ఇండస్ట్రీలో కానీ అలాగే మన దేశం తరఫున కానీ ఎన్నో గొప్ప విషయాలు జరిగాయి. వాళ్ళందరికీ మా ధమాకా టీం తరపు నుంచి అలాగే ఏగల్ టీం తరపు నుంచి వాళ్ళందరికీ ఇది ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా మనకి ఆస్కార్ అవార్డు అనేది మన చెవులతో వినడం తప్ప చేతులతో పెట్టుకోవడం జరుగుద్దా అనుకున్న వాళ్ళకి మనందరికీ ఆస్కార్ అవార్డును పరిచయం చేసిన చంద్రబోస్ గారికి, కీరవాణి గారికి వాళ్ళిద్దరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆ పాట అంత రీచ్ అవ్వడానికి ఎవరైతే రీజన్ అయ్యారో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వాళ్ళిద్దరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఆ పాట పాటను ఆ సినిమాలో పెట్టిన రాజమౌళి గారికి వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ మా టీం అందరి తరఫున. అలాగే నేషనల్ అవార్డు అనేది ఎక్కడో హాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ హీరోలకి వస్తుంది, మన తెలుగు వాళ్ళకి రాదేమో అనుకున్న టైంలో ఆ విషయంలో తెలుగువారు కూడా తగ్గేదేలే అని ప్రూవ్ చేసుకున్న మన అల్లు అర్జున్ గారు, ఆయనకి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన దేశం తరఫున మన క్రికెటర్ వరల్డ్ కప్ ఓడిపోతే మనందరం బాధలో ఉన్నాం, అలాగే మనకు వరల్డ్ కప్ ఇవ్వలేకపోయామని మన దేశ క్రికెటర్ ఆ టైంలో డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించి వాళ్ళకే కాకుండా మన దేశానికి కూడా ధైర్యం చెప్పిన మోడీ గారికి మా 2 టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. అలాగే చంద్రయాన్ 2 2019లో ఫెయిల్ అయినప్పుడు అప్పుడు చీఫ్ కళ్ళల్లో మనం కొంచెం కన్నీరు చూసి అందరం బాధపడ్డాం. అదే చీఫ్ కళ్ళల్లో ఆనందాన్ని 2023లో చంద్రయాన్ 3 సక్సెస్ అవగానే చూసాం. అలాంటి చంద్రయాన్ 3 సక్సెస్ కారణమైన వాళ్ళందరికీ కూడా మా 2 టీముల తరపు నుంచి హ్యాపీ న్యూ ఇయర్. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పే సందర్భం నాకు తెలిసి ఇంకో స్టేజ్ ఎక్కడ మనకు రాదు. ఈ స్టేజ్ మీదే మన టీముల తరపు నుంచే చెప్పుకుంటున్నాను. అలాగే బాహుబలి తర్వాత ప్రభాస్ అన్న నుంచి 6 మూవీస్ రాలేదని మనందరం బాధపడ్డాం. ఇప్పుడు సలార్ సినిమాతో ఫ్యాన్స్ ఆకలిని బాక్స్ ఆఫీస్ ఆకలిని ఒకేసారి తీర్చిన ప్రభాస్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఆయన కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆ సక్సెస్ గురించి మాట్లాడడం కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలాగే
ఈ స్టేజ్ మీద ఇంకా ఎన్నో గొప్ప విషయాల ద్వారా మనం థ్యాంక్ యూ అన్న, మీతో ఇంకా ఇంకా వర్క్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. Thank you so much. First of all, 1 year of Dhamaka, ee year anta, it's been packed for me because of Dhamaka to start ayindanta. And ee cinema naku Pelli Sandari release avaka mundu vachina cinema. And thank you so much Ravi Teja garu for trusting in me. And I gave you certain promises. And our wonderful producer. Trusting kadu, I know. But our producers, Vishwa Garu, Vivek Garu, who've always been there, got my back, real and in real life. Thank you so much. Our director, Trinath Rao Garu, Prasanna Garu, everyone, the entire team, and Karthik Garu. మీరు అప్పుడు నాకు ఇంకా గుర్తుంది, ధమాకాలో సాంగ్ షూట్ చేసేటప్పుడు ఒక్క కాస్ట్యూమ్ ఏదో సెట్ అవ్వలేదని ఆయనే షాపింగ్కి వెళ్ళి అక్కడి నుంచి పాపం ఫోటోలు పంపించి that particular about every single thing. So I'm wishing you all the very best for this. And thank you so much. ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ కొంచెం అండ్ అందరూ ప్లీజ్ మాస్క్స్ వేసుకోండి, కోవిడ్ టైం కూడా. సో ఇట్ స్టార్టెడ్ అగైన్, సో ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ సో మచ్. So thank you and biggest congratulations to Sri Leela. Good evening, everybody. First of all, thank you everyone for coming and joining us, and also for all the love and support you all have shown after the trailer of Eagle. We were very thrilled and very overwhelmed. And also a big congratulations to the entire team of Dhamaka for completing 1 year success, and I'm so glad to be a part of it today. And I just want to thank everybody. First of all, I'll start with thanking Ravi sir, and he's really been a blessing on set, and I feel like he only elevated my performance in so many ways, and there's so much to learn from him on screen and off screen. And just like Srinivas Garu, I'm a fan of his personality, and I'm sure everybody who knows him can vouch for that. Secondly, thank you Karthik sir for realizing my potential and giving me this opportunity. And also thank you Mani Garu for seeing me as this character, and when I played this character, for taking a sigh of relief and not a sigh of stress. So thank you Mani Garu, and special thanks to Vishwa Prasad Garu for believing in me and always having my back on set, and I never had to face any trouble. Thank you so much, and I hope to do a lot more films with you. Okay, that's it. Thank you everybody. Thank you. 2 కాంట్రాస్టింగ్ ఫిల్మ్స్ 1 ఇయర్లో నేను చేశాను. ఒకటి ధమాకా, రెండోది ఇది. రెండిటికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్మోస్ట్ 2 years ని పని చేస్తున్నాను, షూటింగ్తో కలుపుకొని సంవత్సరం కదా. బోర్ కొట్టలేదు నీకు? కొట్టలేదు సార్, బికాస్ 2 different యాక్టర్స్తో వర్క్ చేసినట్టుంది నాకు. బికాస్ నాకు ధమాకా కూడా చాలా డిఫరెంట్ సినిమా నాకు, బికాస్ నేను బిఫోర్ అలాంటి సినిమా చేయలేదు. బట్ ఇట్ వాజ్ ఎ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆ సినిమా. తర్వాత ఈగిల్. సో ఇంత కాంట్రాస్టింగ్ ఫిల్మ్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే 2 సినిమాలకి నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్, విశ్వ గారు అండ్ వివేక్ గారు. ఈగల్ అనేది సీరియస్ ఫిల్మింగ్ కాదండి, ఇట్స్ వెరీ నైస్ ఫిల్మ్ విత్ కమర్షియల్ టచ్. ఖచ్చితంగా సంక్రాంతి చూడండి. Dhamaka has been such a big success, and congratulations to the entire team. Thank you Ravi Teja Garu and Karthik Garu for such a big hit, and wishing you all the very best for Eagle. Thank you.
ఒక బ్లాక్ బస్టర్తో ఎండ్ చేసాము. నెక్స్ట్ ఇయర్ విల్ స్టార్ట్ విత్ బ్లాక్ బస్టర్. సో ఇందాక ఆది అడిగినట్టు వాట్ ఈజ్ ఈగల్ అంటే, ఈగల్ ఒక ఎంటర్టైనర్ విత్ లాడ్ ఆఫ్ యాక్షన్ అండ్ బిగ్ మాస్ ఆఫ్టర్ ఆఫ్ రవితేజ గారు అండ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ అట్ ద ఎండ్ అండి. ఇట్ విల్ బి బిగ్ సక్సెస్ అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. ఏదో నిన్న మొన్న అయినటువంటి 1 year అయినట్లేదు అసలు నాకు. మళ్ళీ ఫ్రెష్గా టోటల్గా సాంగ్స్ కానీ ఊపి చూస్తుంటే చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్, బిగ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ అండి విశ్వ గారు. అండ్ ఈ అంటే అప్పుడు రిలీజ్ అవ్వక ముందు నాకు ఒకటి అనిపించింది, అది నిజమైంది. దృష్టిలో పెట్టుకుని నేను చాలా హ్యాపీగా ఉన్నా. అది ఏంటంటే, ఒకటి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ ఇచ్చిన సాంగ్స్కి అతను విపరీతమైన పేరు వస్తుందని నమ్మాను నేను. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి చేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు, బాగున్నాడు, మళ్ళీ వర్క్ చేయబోతున్నాం. సో డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ మనకున్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందులో. సో ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బీమ్స్. ఎరగ తీసే నెక్స్ట్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ మేము సేమ్ ఆల్మోస్ట్ అందరూ సేమ్ ఒకరిద్దరు తప్ప, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టరు, శ్రీనివాస్ అవసరాలు అలా తప్ప మిగతా అంతా సేమ్ టు సేమ్, అంతే కదా, సేమ్ టు సేమ్ మొత్తం. సో కెమెరామెన్గా చూసాం, ఒక డైరెక్టర్గా చూడబోతున్నాం. కార్తిక్ ఈ సినిమాతో వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఉందని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కార్తిక్. ఒక కొత్త ఒకటి మాత్రం చెప్పగలను నేను, ఒక కొత్త రవితేజని చూపిస్తున్నాడు డెఫినెట్గా ఈ సినిమా నుంచి. అది నాకు భయంకరమైన మామూలు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ విష్, ఐ హోప్ ద ఫిల్మ్ షుడ్ డూ వెల్ అండ్ హీ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. సో ఇక శ్రీలీల గురించి చెప్పాను నేను, యూఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ బిగ్ థింగ్ అని. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఫర్ యూ లీలా. ఇకపోతే ఇందాక మా ఆల్రౌండర్ ఆది ఎదురుకొచ్చినాడు. ఎలా మాట్లాడతావు బాబు, అసలు అర్థం కావట్లేదు. మొత్తం అంతా ఎంతమందికి ఆల్ ది బెస్ట్, సారీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పావు. ఎక్కడ లాస్ట్ ఇయర్ మొదల దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ దాకా మొత్తం అందరికీ. మైక్ టైసన్, థ్యాంక్ యూ ఆది. అండ్ మంగ్లీ టచింగ్ చెప్పక్కలేదు, యూఆర్ టూ గుడ్. అండ్ కంగ్రాచులేషన్స్ మోనికా, సారీ మోనికా, షార్ట్ మెమరీ ఏనుకో, ఇక మర్చిపోను. బేసిక్ ఆడల పేర్లు అసలు మర్చిపోను నేను, సారీ. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది వెరీ బెస్ట్. ఇక మీ కార్తీక్ గురించి చెప్పేసి రెండు చోట్లకి వెళ్ళి వీళ్ళు కొత్తగా ఉన్నారు కదా నాకు. సో ఫర్ ద ఫస్ట్ టైం కావ్యతో చేయటం, కావ్య తాపర్తో. ఈ దీంట్లో మళ్ళీ కావ్య తాపర్ని కూడా ఇంతకుముందు చూసిన కావ్యాన్ని వేరు, ఈ సినిమాలో చూసే కావ్యాన్ని వేరు. సూపర్ ఇట్. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఆ క్యారెక్టర్ భలే నచ్చింది నాకు. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ కావ్య. యూ షుడ్ హ్యావ్ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్, ఐఎమ్ వెరీ షూర్. ఇక ఇతని పేరు ఎప్పుడు నాకు డేవ్ బెంజా, డేవ్ జెండ్. ఇందాక ఎక్కడ ఉందంటే ఎక్కడో అకాడమీ అవార్డ్ ఫంక్షన్ ఉంది చూడు, అలా మాట్లాడుతున్నాడు ఇందాక. బట్ ఐ విష్ సీరియస్లీ, ఐ స్ట్రాంగ్లీ విష్, జోక్స్ అపార్ట్, నువ్వు ఆ లెవెల్కి వెళ్ళాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. ఇంకా అవసరం శ్రీనివాస్తో ఫస్ట్ టైం బేసిక్ ఇంట్రాక్షన్ బాగా తక్కువ, కానీ చాలా తక్కువ సెన్సిబుల్ పీపుల్లో వన్ ఆఫ్ ద సెన్సిబుల్ పర్సన్ అయితే. అంటే బేసిక్గా నాకు బుర్ర తక్కువతో అసలు చాలా వెరీ వెరీ సెన్సిబుల్. మన నవదీప్ అసలు రాలేదు ఏంటో మరి, నవదీప్ మిస్ అయ్యాడు. నవదీప్ ఉంటే కూడా చాలా బాగుండేది. ఇంకా ఉన్నాయి, ఇంకా గోల్ ఇంకా ఉంది. దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. అండ్ అగైన్ ఆల్ ది బెస్ట్ విశ్వ గారు. దిస్ షుడ్ కంటిన్యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో ఎనీథింగ్ ఎల్స్ అంతే ఇంకైనా మర్చిపోతే చాలా మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.